తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ మొదలైంది. 171 ఇంజనీరింగ్ కాలేజీలకు గాను కన్వీనర్ కోటా సీట్లు 76,795 ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో 26,150 సీట్లున్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ లో 6,996 సీట్లున్నాయి. సిఎస్ఈ సైబర్ సెక్యూరిటీలో 1,439 సీట్లు, ఈసీఈలో 10,125 సీట్లు, ట్రిపుల్ఈలో 4,301 సీట్లు ఉన్నాయి. అలాగే సివిల్ ఇంజనీరింగ్ లో 3,129 సీట్లున్నాయి. ఐటీలో 3,681 సీట్లున్నాయి. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ లో 2,994 సీట్లున్నాయి. గత ఏడాది కన్నా సీట్లు తగ్గాయి. గత ఏడాది కన్వీనర్ కోటాలో సుమారు 87,000 సీట్లుండేవి. ఈసారి మాత్రం 76,795 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఈ రోజు నుంచి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ అడ్మిషన్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఈ రోజు సాయంత్రం నుంచి వెళ్ళి అధికారులు అనుమతించినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే కాలేజీల వివరాలు, అదేవిధంగా సీట్ల వివరాలను కూడా అధికారులు ప్రకటించారు. ఏదైతే సాంకేతిక శాఖ విద్యా కమిషన్ దేవసేన కొద్దిసేపటి క్రితమే విడుదల చేసినటువంటి నేపథ్యం. అయితే ఈ నెల 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ కి అవకాశం ఉంది. ఎల్లుండి వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరగనున్నది. అయితే ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు 95,654 మంది విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించారు. ఇందులో 74,494 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి హాజరైనటువంటి నేపథ్యం. ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఈసారి అన్ని కళాశాలల్లో గతంతో పోల్చుకుంటే కళాశాలల సంఖ్య తగ్గింది. అదేవిధంగా ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య కూడా తగ్గినటువంటి నేపథ్యం. అయితే ఆ చివరి విడత కౌన్సిలింగ్ పూర్తయ్యేలోపు కొన్ని కళాశాలలు వచ్చేటువంటి అవకాశం ఉంది, మరికొన్ని సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ రోజు ఇచ్చినటువంటి డేటా ప్రకారం అయితే మొత్తం కన్వీనర్ కోటా సీట్లు చూసుకున్నట్లయితే 76,798 సీట్లు ఉన్నాయి. అయితే 1,07,218 సీట్లు మొత్తం తెలంగాణలో 171 కళాశాలలకి అనుమతి ఇవ్వడం జరిగింది. దీంట్లో 148 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఓవరాల్ గా ప్రభుత్వ ప్రైవేటు కాలేజీలను కలుపుకుంటే 1,07,218 సీట్లు ఉన్నాయి. ఇందులో 76,795 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. అయితే గతంతో పోల్చుకుంటే మాత్రం సీట్లు తగ్గినాయి. కంప్యూటర్ సైన్స్ లో కూడా భారీగా సీట్లు ఈసారి కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సుల్లో వేలాది సీట్లు ఉన్నటువంటి నేపథ్యం. గతంతో పోల్చుకుంటే మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ లో కూడా స్వల్పంగా సీట్లు పెరిగినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ యొక్క కౌన్సిలింగ్ పూర్తయ్యేసరికి మరికొన్ని సీట్లు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.